ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. అఖండ హెల్త్ వ్యూవర్స్ కోసం నేను ఇవాళ డాక్టర్ దీప్తి గారిని తీసుకొచ్చాను. నమస్కారం దీప్తి గారు. వీళ్ళు ప్రముఖ పేరు పొందిన డెంటిస్ట్. ముందుగా వీళ్ళ మాటల్లోనే దీప్తి గారి గురించి మనం తెలుసుకుందాము. దీప్తి గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీరు ఎక్కడెక్కడ పనిచేశారు, ఇవన్నీ మన వ్యూవర్స్ కోసం చెప్పండి. నమస్కారం అండి. నా పేరు దీప్తి. నేను 17 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నాను, కంటిన్యూస్ ప్రాక్టీస్లో. ఇక్కడ మియాపూర్ హై టెన్షన్ రోడ్లో విజ్ఞాన్ కంప్లీట్ డెంటల్ కేర్ అనే దానికి నేనే ప్రొపరేటర్ని. సో అన్ని రకాలైన డెంటల్ నీడ్స్ని, అన్ని ట్రీట్మెంట్స్ని, అన్ని సర్జికల్ ప్రొసీజర్స్ని, కాస్మెటిక్ ప్రొసీజర్స్ని, ఆర్థో ప్రొసీజర్స్ని అన్నీ వీ టేకప్ ఆల్ ప్రొసీజర్స్. థ్యాంక్ యూ దీప్తి గారు, అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చిందానికి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కన్సిడర్ చేసి పిలిచినందుకు మా తరఫు నుంచే మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. దీప్తి గారు, ముందుగా దంతాలు ఎన్ని రకాలు, టెంపరీ టీత్ అంటే ఏంటి, పర్మనెంట్ టీత్ అంటే ఏంటి, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దంతాలు 2 రకాలు ఉంటాయండి. పిల్లల్లో వచ్చేది పాలపళ్ళు అంటాము, పెద్దవాళ్ళల్లో వచ్చేది అడల్ట్ టూత్. పాలపళ్ళు జనరలీ బేబీ 6 months ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్ ప్రాసెస్ జెనెటిక్స్ మెనీ వేరియేషన్ బట్టి 1.5 to 2 years లోపు అవుతుంది. సో పిల్లలలో అన్ని పళ్ళు ఉంటాయి, కాకపోతే మన ప్రీమోలార్స్ అనేటివి ఉండవు, అండ్ విజ్డమ్ టూత్ అలాంటివి ఉండవు. ఓన్లీ సెంట్రల్ ఇన్సైజర్స్, కెనైన్, మోలార్స్ ఉంటాయి. పెద్దవాళ్ళల్లో వచ్చేసి ఇవన్నీ పాలపళ్ళు పోవడం కొంచెం జెనెటికల్లీ వేరియేషన్ లేకపోతే 7.5 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో అగైన్ పెద్దవాళ్ళలో అన్నీ కలిపితే విజ్డమ్ టూత్తో కలిపితే మనకి 30 teeth ఉంటాయి. విజ్డమ్ టూత్ ఎక్స్క్లూడ్ చేస్తే 28 teeth ఉంటుంది. దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే పళ్ళు పుచ్చిపోవడం కానీ, చిగురులోంచి రక్తం రావడం కానీ, ఇటువంటి వాటి అన్నిటికీ ముఖ్య కారణాలు ఏమంటారు? యాక్చువల్లీ చాలా రకాలైన కారణాలు ఉంటాయండి, ఒకటి అని ఉండదు. ఒకదాని బేసిస్ చేసుకొని అదే రీజన్ అని చెప్పలేము. నా ఎక్స్పీరియన్స్లో చూసేది ఏంటంటే మెజారిటీ చాలాసార్లు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే మన రోజుకి 4 సార్లు తింటాము, మధ్యలో టీ కాఫీస్ ఉంటాయి, చాలా రకాల ఫుడ్ తింటున్నాము ఈ రోజులలో. కానీ బ్రషింగ్ మాత్రం ఒకేసారి చేస్తాము. మార్నింగ్ ఒక 2 minutes whatever 3 minutes చేసి ఇంకా ఆ రోజుకి ఆ జాబ్ అయిపోయింది అనుకుంటాము. కానీ తిన్న ప్రతిసారి ఎక్కడో చోట ఫుడ్ ఉండిపోవడం వల్ల అది అలా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ యాడ్ అయ్యి హార్డ్ మనకి ఒక తెల్ల సున్నం లాంటి పదార్థాలు పంటికి పట్టేసి అక్కడ నుంచి బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అయ్యి స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అది స్టార్ట్ అయిందంటే దాని ఎఫెక్ట్ చిగురుల మీద ఉంటుంది. సో స్లోగా అది బ్లీడింగ్ అంటే రక్తం రావడము మనకు తెలిసిపోతుంది. ఆ స్టేజ్ కూడా మనం అవాయిడ్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇది నార్మలే అని అనుకున్నప్పుడు ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అనేది మనకి ఎముక అరిగిపోవడం కానీ, పళ్ళు కదిలిపోవడం కానీ జరుగుతుంది. ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే అసలు ఫైబర్ ఇంటేక్ అనేది లేదండి. ఏ ఫుడ్ అయినా చాలా ఓవర్ కుక్ చేయడము, మ్యాష్ చేయడము, స్మూదీ ఫామ్లో తాగడము, లేదా బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవే పెరిగిపోయాయి. చిన్నప్పుడు మనం ఇలా పొలంలో వెళ్ళి ఒక చెరుకు గడ తీసుకొని అలా నమిలేసేవాళ్ళం. ఇప్పుడు అసలు అది అట్లాంటి అవకాశమే లేకుండా పోతుంది కదా. సో ఏమవుద్దంటే రోజు ఒక మామూలు క్యారెట్ అయినా వాష్ చేసుకొని తింటే నమిలి తినడం వల్ల అదే మనకి మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఈ బ్రషెస్, పేస్ట్ అనేది హెల్ప్ చేయడం ఒక 20%. రెస్ట్ 80% డెఫినెట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను, మన ఇంట్లో అలవాట్లు, మనం తినే ఆహార పదార్థాలు చూస్ చేసుకునే వాటి మీదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజులలో ఇంకొక ప్రాముఖ్యత వైటమిన్ డీకి ఉందండి. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి సన్ ఎక్స్పోజర్ లేదు. సో వైటమిన్ డి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే డి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకపోయినా డి లేకపోవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. సో పళ్ళకి చాలా గట్టితనాన్ని ఇచ్చేది కాల్షియము, ఫాస్ఫరస్. సో ఎప్పుడైతే మనకి డి ఉండదో ఆ మినరల్స్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఫర్దర్ డీమినరలైజేషన్ జరుగుతుంటుంది. అంటే పళ్ళు పల్చగా అయిపోవడం, చిన్న ముక్కలుగా ఇరిగిపోవడం, ఈ డ్యామేజెస్ అన్నీ కంటిన్యూస్ అవుతాయి. ఇదొకటి. ఇంకా ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్, ఈ ఈ కొంచెం చిన్నపిల్లల్లో ఈ మధ్యలో వచ్చే ఆటిజం ఇష్యూస్, థైరాయిడ్లో కాల్షియం అబ్జార్ప్షన్స్ జరగవు. సో ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి కారణం అనేది చెప్పలేము. అది ఓన్లీ ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ అర్థం చేసుకున్నాకే ఇది అని చెప్పే కంక్లూజన్కి రావచ్చు. దీప్తి గారు,
మీ అభిప్రాయంలో టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఏది మంచిది? టూత్పేస్ట్, టూత్ బ్రష్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కన్నా పొద్దున్నే లేచి మనం బ్రష్ చేసుకునేదే నోట్లో రాత్రి ఉన్న షుగర్స్, అన్వాంటెడ్ ఫుడ్ అదంతా క్లీన్ చేయడానికి. సో అలాంటిది మనం మార్నింగ్ లేచే బ్రష్ పైన చాలా తీపిగా ఉన్న టూత్పేస్ట్లు పెడితే అది మనకి ఏ రకమైన ఉపయోగం లేదు. అండ్ అందులో చాలా ఎక్కువ ఫోమ్ వచ్చే టూత్పేస్ట్లు అసలు వాడకూడదు. ఎందుకంటే అంత ఫోమ్ వస్తుందంటే మనమే ఆలోచించుకోవాలి ఎంత కెమికల్ పర్సెంటేజ్ ఉంటుంది అని. దానికన్నా కొంచెం ఏ పేస్ట్ చూస్ చేసుకున్నా సరే చాలా కొద్ది క్వాంటిటీలో చేసుకొని బ్రషింగ్ అనేది చాలా ప్రియారిటైజ్ చేసి చేయాలి. అంటే సర్క్యులర్గా చేయాలి. చాలా సార్లు క్లినిక్లో చూస్తుంటాం పళ్ళన్నీ ఓడ్చుకుపోతాయి, చిగుళ్ళన్నీ ఓడ్చుకుపోయి వస్తారు. వాళ్ళలో చాలా సార్లు గమనించేది ఏంటంటే ఒకే బ్రష్ నెలల తరబడి వాడతారు. అంటే ఒక్కొక్కరు 6 నెలలు కూడా వాడతారు. సో అన్ని రోజులు అంత రాపిడ్ని మన చిగుర్లు తట్టుకోలేవండి. ఎందుకంటే అతి సున్నితమైన పార్ట్ బాడీలో ఏదంటే ఫస్ట్ చిగుర్లే. అట్లాంటి కానీ దానికి చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో బ్రషింగ్ అనేది 2 minutes కన్నా ఎక్కువ చేసే అవసరం లేదు. కానీ తిన్న ప్రతిసారి మనం 2 నిమిషాలు టైం తీసుకొని సరిగ్గా పుక్కిలిచ్చి నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసి పుక్కిలిచ్చడం, అప్పుడప్పుడు సండే కుదిరితే కొంచెం సాల్ట్తో క్లీన్ చేసుకోవడం, ఈ చిన్న చిన్న టిప్స్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఆయుర్వేదిక్ ఫాలో అవ్వాలా, అలోపతి ఫాలో అవ్వాలా, న్యాచురోపతి ఫాలో అలా కాదు. మ్యాక్సిమం టైమ్స్ ఇంట్లో ఏది పాసిబుల్లో అది చేయాలి. ఇక్కడ కూడా ఉపయోగం లేకపోతే డాక్టర్స్ అందరూ ఉన్నారు హెల్ప్ చేయడానికి. సో మినిమం ఇంట్లో కేర్ అయితే చాలా ఇంపార్టెంట్. దీప్తి గారు, మన గతంలో చూస్తే మన పెద్దవాళ్ళు వేప పుల్ల, బొగ్గు, ఉప్పు ఇలాంటివి మొత్తం డైరెక్ట్గా పెట్టి బ్రష్ చేసేసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమన్నా ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్స్ కన్నా అవి చాలా రఫ్గా ఉంటాయి కదండి. చిగుళ్ళు బాగా ఓడ్చుకుపోయినట్టు అవుతాయి. అండ్ అంతసేపు అది వేసుకొని మనం కబుర్లు చెప్పుకొని తిరుగుతూ నమలడం వల్ల పళ్ళు ఎక్కువగా అరుగుతాయి. అప్పటి రోజుల్లో కొంచెం వాట్ ఎవర్ న్యూట్రిషన్ వేరు, పళ్ళ స్టామినా వేరు, స్ట్రెంగ్త్ వేరు, మేబీ అప్పుడు సిచ్యువేషన్ వేరు. బట్ రైట్ నౌ ఇప్పుడున్న వాట్ ఎవర్ మన ఫుడ్ క్వాలిటీని బట్టి అయితే పళ్ళల్లో అంత స్ట్రెంగ్త్ లేదు. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడన్నా సరదాగా ఒక రోజు ఓకే, కానీ ఎవ్రీ సింగిల్ డే అంత టైం పెట్టి వేప పుల్లలు కానీ అది నమ్మలొద్దు. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఈ చార్కోల్ పౌడర్స్ లో డెఫినెట్లీ లాట్ ఆఫ్ పెట్రోలియం యాడ్ చేస్తారు కదా, లాట్ ఆఫ్ పెట్రోల్ అండ్ అదర్ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మనం కొంచెమైనా గొంతు వరకు వెళ్తుంది. సో దానివల్ల వచ్చే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఏదైనా వన్స్ ఇన్ ఏ వైల్ ఇస్ ఫైన్, బట్ ఎవ్రీడే అదే హ్యాబిట్ అయితే మేబీ మచ్ అడ్వైజబుల్ కాకపోయిండొచ్చు. ఇంకా ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్రషెస్ అనేది మార్కెట్లో చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బ్రషెస్ అనేది మంచిదా, లేదా నార్మల్గా మనం యూస్ చేసే టూత్ బ్రషెస్ అనేది మంచిదా? రెగ్యులర్ బ్రషెసే బాగుంటాయండి. బికాస్ మనం అప్రోచ్ అనేది అన్ని వైపులా ఎంగేజ్ అవ్వచ్చు. ఈ మోటార్ బ్రషెస్ ఏంటంటే, ఎలక్ట్రికల్ బ్రషెస్ ఏంటంటే చాలా లిమిటెడ్ స్పీడ్లో వర్క్ అవుతాయి. సో క్లీనింగ్ అనేది ప్రాబబ్లీ 100% అవ్వకపోవచ్చు. ఆల్వేస్ మనం ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ సేఫ్. ఇంకా మేడం, మనం చిన్నపిల్లలు చూస్తే ఒక 2 minutes లో బ్రష్ చేసి వచ్చేస్తారు. అసలు ఈ చిన్నపిల్లలు బ్రషింగ్ అనే దానికి మనం అసలు అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి మేడం? జనరలీ పిల్లల సైకాలజీ బట్టి చెప్తే చేయరండి, చేస్తుంటే చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ తీసుకొని వస్తారు పిల్లల్ని, వచ్చి నుంచి అసలు బ్రష్ చేయరు మేడం అది ఇదని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. బట్ నిజంగా నేను అడిగేది ఏంటంటే మీరు చేస్తారని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు చేస్తే తప్ప వీళ్ళు చెయ్యరు. సో పిల్లలు చాలా చిన్న వాళ్ళండి, వాళ్ళకి ఇప్పుడే మనకు లేని అవేర్నెస్ వాళ్ళకి ఇప్పుడే రావాలి అంటే కొంచెం ఛాలెంజే. మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక 6-7 years వరకు మీరు డెఫినెట్లీ హెల్ప్ చేయాలి వాళ్ళకి. బ్రషింగ్ మీరే చేయాలి. 8 years తర్వాత పక్కన నిల్చొని గైడ్ చేయాలి. అది మాత్రం ఒక పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ. అన్నీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కంప్లైనింగ్ నేచర్ నాకైతే సరైందని అనిపించదు. రెస్ట్ అవన్నీ కూడా చేయకపోతేనే క్యావిటీస్ అని ముందుగా చెప్పినట్టు కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. రోజు ఏదో ఒకటి రా ఫుడ్ ఇచ్చి చేయమని చెప్పాలి. అది యాపిల్ అయినా సరే, క్యారెట్ అయినా సరే, గ్వావా అయినా సరే, ఏదైనా సరే. సో దానివల్ల ఏంటంటే ఎక్కడన్నా ఫుడ్ ఉండిపోయినా లెఫ్ట్ ఓవర్ ఉన్నా సలైవాతో క్లీన్ అయిపోతుంది. అండ్ నైట్ బ్రషింగ్ కంపల్సరీ అలవాటు చేయాలి. మనం ఎంత బిజీ ఉన్నా సరే వాళ్ళ కోసం ఒక 2 minutes తీసుకోవడం అయితే చాలా అవసరం. ఎందుకంటే అది జస్ట్ ఈ రోజు కోసం కాదు, ఇట్ విల్ డిసైడ్ ద లైఫ్ టైమ్ హ్యాబిట్. సో యాజ్ ఎ పేరెంట్గా దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ మేడం, టూత్ పేస్ట్ అనేది పిల్లల్లో ఎంత వేయాలి మేడం? ఇప్పుడు బ్రష్ ఉంటుంది, బ్రష్లో మనం టూత్ పేస్ట్ అనేది ఎంత మోతాదు
మోతాదులో యూజ్ చేయొచ్చు? ఇందులో చెప్పేది ఏంటంటే స్మాల్ పీనట్ సైజ్ అండి. ఒక పీనట్ సైజ్ పేస్ట్ కన్నా ఎక్కువ రికమెండ్ చేయము. పేస్ట్ చెప్పాను కదా, పేస్ట్ల వీటి మీద కన్నా డ్రై బ్రష్తోనైనా సరే త్వరగా క్లీన్ చేసుకోవాలి. అన్నిటికన్నా బెడ్ టైం బ్రషింగ్ ఇస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. మ్యామ్, ఇంకా పిల్లలు ఎక్కువ బయట ఫుడ్ తింటూ ఉంటారు, చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. దీని ద్వారా పళ్ళు అనేది ఎక్కువగా పుచ్చిపోతూ ఉంటాయి. అసలు ఇటువంటి పిల్లల్లో మనం అవగాహన అనేది ఎలా తెప్పించాలి మ్యామ్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ అవేర్నెస్ అనేది ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. కానీ పిల్లల్లో ఆ హై లెవెల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళకుండానే మనకి చాలా ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి. ఫ్లోరైడ్ అప్లికేషన్ అని చేస్తాము చైర్ సైడ్. అది ఒక 10 minutes ప్రొసీజర్. ఎందుకంటే ఆ ఫ్లోరైడ్ అబ్జార్ప్షన్ బాగుంటే క్యావిటీస్ మినిమల్గా ఉంటుంది. సో ఎవ్రీ 6 monthsకి ఫ్లోరైడ్ అప్లికేషన్ అది ఒకటి. నెక్స్ట్ సీలెన్స్ అని చేస్తాం, పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అని. ఎందుకంటే పళ్ళలో ఆ మధ్యలోనే ఫుడ్ ఉండిపోయే క్యావిటీస్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఏ ఫుడ్ తిన్నా అది నోట్లో సలైవాలోనే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అదే మన మెథడ్ ఆఫ్ మెటబాలిజం. సో ఆ గ్లూకోజ్ అలా లెఫ్ట్ ఓవర్ ఉండి పంటి పైన చిగుర్లలో ఉండిపోవడం వల్లే మనకి క్యావిటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ పిల్లలు ఏంటంటే అసలు త్వరగా నమ్మలరు. అలా పెట్టుకొని చాలాసేపు ఫుడ్ అలా పెట్టుకొని ఉండిపోతారు, టీవీ చూస్తూవో ట్యాబ్ చూస్తూవో. సో దానివల్ల కూడా క్యావిటీస్ చాలా పెరుగుతున్నాయి. సో పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తే. అగైన్ నైట్ బ్రషింగ్. ఇప్పుడు మనం ఏ షాప్కి వెళ్ళినా చూడండి, పిల్లలను అట్రాక్ట్ చేయడానికి ఫస్టే డిఫరెంట్ కలర్డ్ చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ పెడుతున్నారు. సో అది బ్రెయిన్ ఏంటంటే ఆబ్వియస్గా వీటినే ఫస్ట్ క్యాప్చర్ చేస్తుంది. సో వాళ్ళకు అదో ఒక క్రేవింగ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఒకసారి అది తింటే ఆ మెమరీ అలా ఉండిపోయి రిపీటెడ్గా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్గానే ఉంది. కానీ డెఫినెట్లీ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఫాలో చేస్తే హై ఎండ్ పల్పెక్టమీస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. మౌత్ వాషర్స్ అని వాడుతూ ఉన్నారు మ్యామ్, ఈ ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఇప్పుడైనా చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా అక్కడ నుంచి పంటి నుంచి పస్ డ్రైన్ అవుతుంది, ఒక యాబ్సెస్ అయింది. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి మౌత్ వాషెస్ వాడడానికి. అసలే వాడకూడదు అనేది కాదు, బట్ ఎప్పుడు అవసరమో అప్పుడే వాడాలి. మౌత్ వాషెస్ వాడితే ఏమి తిన్నా దానికి ఆల్టర్నేటివ్ అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే అందులో ఉన్న ఆల్కహాల్ పర్సెంటేజ్ అందరికీ పడకపోవచ్చు. స్పెషల్లీ చాలామంది అంటారు లిస్ట్రిన్ వాడుతున్నామని, కానీ దానివల్ల ఉపయోగం కన్నా డ్యామేజ్ ఎక్కువ చూస్తున్నాము. బికాస్ ద లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. అన్నిటికన్నా బెస్ట్ మౌత్ వాష్ నా పర్సనల్ అయితే వామ్ వాటర్ సాల్ట్ ఈజ్ ద బెస్ట్ అండి. ఎప్పుడన్నా జ్ఞానదంతం తీసామో, ఇంకేదో సర్జరీస్ అయ్యాయి, ఇంప్లాంట్స్ వేసాము, అలాంటి సందర్భాలలో ఎస్ యూ కెన్ యూజ్ విచ్ ఇస్ కంపాటబుల్ మౌత్ వాష్ ఉంటే అది వాడుకోవచ్చు, మీ డాక్టర్ రాసింది. చాలామంది ఏం చేస్తుంటారంటే 1 dayలో 3 times 4 times కూడా మౌత్ వాష్ యూజ్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే బ్రష్ 2 times వేస్తారు, మౌత్ వాష్ అనేది 3 times 4 times యూజ్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భాలు నిజంగా ఎక్కడ చూస్తామంటే నోట్లో నుంచి దుర్వాసన వస్తుందని వస్తారు. కానీ ప్రతిసారి నోట్లో వచ్చే దుర్వాసనకి పళ్ళే కారణం కాదు. అసలు అది మేబీ ఒక 50% ఉండొచ్చు. ఇంకో 50% అసలు ఎప్పుడూ ఫ్లాస్ చేయరు. మన దగ్గర అసలు ఫ్లాస్కి అసలు ఇంపార్టెన్సే లేదు. ఫ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. పళ్ళ మధ్యలో ఉండిపోయే సన్నటి ఫుడ్ని తీసేదే ఫ్లాస్. బ్రష్ చేసినా ఎంతసేపు బయట సర్ఫేస్ని క్లీన్ చేస్తుంది బ్రష్. కానీ ఫ్లాసింగ్ చేయకపోతే 2 పళ్ళ మధ్యలో అది స్టక్ అయ్యి రోజు కొంచెంగా పాడే అక్కడ నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. చాలాసేపు వాటర్ తాక్కుంటుంటారు, డ్రై మౌత్ అంటారు. అలాంటి సందర్భాలలో కూడా నోట్లో నుంచి స్మెల్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఇష్యూ వల్ల కూడా నోట్లో నుంచి చాలా దుర్వాసన వస్తుంది. అండ్ యాసిడ్ రిఫ్లెక్సెస్, మెనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో కూడా యాసిడ్స్ రివర్స్ వచ్చి అది పంటి మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి కూడా దుర్వాసన వస్తుంది. అదే చెప్తాం కదా, ఒక్కటే గన్ షాట్ ఉండదు, మల్టిపుల్ రీసెస్. అది అనలైజ్ చేయాలంటే నిజంగా డాక్టర్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాసింగ్ అనేది ఒక డేలో ఎన్నిసార్లు చేసుకోవాలండి, ఎన్నిసార్లు అడ్వైజబుల్? వేరే కంట్రీస్లోనైతే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఫ్లాస్ లేని వెళ్ళరు. సో ఫ్లాసింగ్ అక్కడైతే చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్. కానీ మన దగ్గర మేము ఎంత టైం తీసుకొని ఎడ్యుకేట్ చేసినా వినేవాళ్ళు చాలా తక్కువ.
సో అది చేయలేమండి అంటారు. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇనిషియల్గా కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, బట్ చేస్తూ చేస్తూ అది ఎలా ఉంటుందంటే మీరు నైట్ పడుకునే ముందు ఏదో చూస్తూ కూడా ఒక 1 minute చేసి చేయొచ్చు. దానివల్ల వచ్చే హైజీన్ దేంతో కూడా నెగోషియేట్ చేయలేమండి. ఫ్లాసింగ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. రోజంతా చేయలేకపోయినా పడుకునే ముందు ఒక 1 minute ఫ్లాస్ చేసి నార్మల్ వాటర్తో గాగుల్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఓరల్ హైజీన్ కానీ ఫ్రెష్ బ్రెత్ ఇన్ ద మౌత్ అది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఫ్లాషింగ్కి ఎంత టైం పడుతుందండి? 30 seconds. 30 seconds కూడా ఇవ్వలేనంత బిజీగా అందరు ఉన్నారని అయితే నేను అనుకోను. 30 seconds. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 2 పళ్ళ మధ్యలో ఫుడ్ స్టక్ అవుతుందండి, ఇది అవ్వకుండా సిమెంట్ పెట్టండి లేదా క్యాప్ వేయండి అంటారు. క్యాప్ వేయడానికి 2 పళ్ళ మధ్యలో ఫుడ్ ఉండిపోతే దానికి సొల్యూషన్ క్యాప్ కానే కాదండి, ఎప్పుడూ కాదు. దానికి సొల్యూషన్ ఫ్లాసే. జనరలీ క్యాప్స్ పెట్టి అలా బ్రిడ్జ్ లాగా పెట్టుకుంటూ పోతే కూడా క్యాప్స్ కింద ఫుడ్ ఉండిపోతుంది. గ్రాడ్యువల్లీ అవి చాలా డిసీజ్ సిచ్యువేషన్కి టర్న్ అయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తాము. సో ఒకదాన్ని తప్పించడానికి ఒకటి చేయకూడదు. ఏది చేస్తే అది మనం ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతామో ఖచ్చితంగా అదే చేయాలి అన్నది మాత్రం నా కంపల్సరీ రికమెండేషన్. చాలా మందిలో వింటూ ఉంటామండి, సిమెంట్ పెట్టారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారు అని. సిమెంట్ ఎప్పుడు పెడతారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారు? సిమెంట్ ఎప్పుడు పెడతామంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉండొచ్చు, పంటికి లైక్ 3 layers ఉంటాయి, ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని. ఎప్పుడైనా క్యావిటీ అనేది ఎనామిల్లో ఉంది, క్లోజ్ టు డెంటిన్ ఉంది అన్నప్పుడే సిమెంట్ పెడతాము. వెరీ క్లోజ్ టు బ్లడ్ వెజల్ అంటే మన రక్త కణాలకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఫిల్లింగ్ పెట్టము. బికాజ్ అది పెట్టి ఇంకా ప్రెషర్ డెవలప్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఆ చెడిపోయిన థింగ్ని క్లీన్ చేయాల్సిందే. అది చేసే క్రమంలోనే చేసేదే రూట్ కెనాల్. సో ఇనీషియల్ స్టేజెస్లోనే సిమెంట్ పెడతాము. కానీ ఏదైనా చూడండి ఒక స్టెప్ ముందు ఫాలో అవ్వాలి. ఎలా అంటే పళ్ళు పీకించుకోవడం కన్నా ముందు చేయాల్సింది రూట్ కెనాల్, రూట్ కెనాల్ కన్నా ముందు చేయాల్సింది ఫిల్లింగ్ కన్నా ముందు చేయాల్సింది ఎవ్రీ 6 monthsకి డాక్టర్ కన్సల్టేషన్, దానికన్నా ముందు చేయాల్సింది ఇంట్లో కేర్. ఇవన్నీ పాటిస్తే నిజంగా ఎర్లీ ఏజెస్లో పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ చాలా 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 మినిమైజ్ అవుతాయి. దీప్తి గారు, చాలా మంది పంట నొప్పిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళకి పళ్ళు పుచ్చిపోయే స్టేజ్ వరకు తీసుకొచ్చుకుంటారు. ఇటువంటి వారిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇటువంటి వారికి మీ సలహా ఏంటి మేడం? మనం బాడీలో ఏ పార్ట్ని కూడా అశ్రద్ధ చేయమండి. అలాగే పళ్ళు అనేటివి చాలా ఎక్కువ నంబర్లో చాలా ఎక్కువ ఉన్నాయని కన్సిడర్ చేసి ఒకటి పోతే ఏముంది ఇంకో దాంతో నమలొచ్చు అనుకుంటారు. అదే జనరల్గా చూసే సిచ్యువేషన్ ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ప్రతి పంటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అంటే కొన్ని నవ్వుతే అందంగా కనబడే పళ్ళు, కొన్ని కొరకాల్సిన పళ్ళు, కొన్ని కొరికి వెనక్కి పంపిస్తే నమ్మలే పళ్ళు. సో ఎవ్రీ టీత్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో ఒక పన్ను పోతే ఇంకోటి అన్నది మనం అట్లా కాంపెన్సేట్ అసలు చేయడానికే లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పన్ను పోయినా మీరు గమనించుకోవాలి, మన తినే విధానమే మారిపోతుంది. సో ఆ నెక్స్ట్ పన్ను పైన నన్ను ఓవర్ ప్రెషర్ పడుతుంది, సో ఏదో ఒకటి అవుతుంది. సో గ్రాడ్యువల్లీ ఇది అలాగే కంటిన్యూ చేస్తే మనకి నెక్ పెయిన్ రావడం, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడం అవుతుంది. చాలాసార్లు ఇది న్యూరోనే కన్సిడర్ చేసి న్యూరోకి వెళ్తూ ఉంటారు, బట్ ద అండర్లయింగ్ కాజ్ చాలాసార్లు డెంటల్ అని చూస్తూ ఉంటాము. అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే పళ్ళు వరుసలో మిస్ అవుతే దాని ఆపోజిట్ పన్ను ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియక, అంటే ప్రతి పన్ను ఇంకో పన్ను మీద కూర్చునే సిచ్యువేషన్లో అమర్చి ఉంటాయి. సో ఒక్క పన్ను మిస్ అయినా ఆపోజిట్ దంతంకి ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియక అది మిస్ప్లేస్ అవుతూనే ఉంటుంది. దానివల్ల గ్రాడ్యువల్గా సందులు పెరగడం, నమలే విధానం మారిపోవడం, కాస్మెటిక్స్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రతి పన్ను ఏది వీలవుతే అది, ఒకవేళ ఏదన్నా రీజన్కి ఒక పన్ను పోయినా ఏదైనా సరే ఒకటి రీప్లేస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మేడం, ప్రెగ్నెన్సీ వాళ్ళు చూసినా కానీ మనకి చిగురు నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు ఏమంటారు మేడం? ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ చాలా హార్మోనల్ చేంజెస్తో కూడుకునిందండి. అండ్ ఆ ప్రెగ్నెన్సీ కోర్స్లో కూడా కొంచెం బాడీ హైపర్ సెన్సిటివ్గా ఉంటుంది. మనం ఈ మార్నింగ్ సిక్నెస్లు చూస్తూ ఉంటాము. వాళ్ళ అటెన్షన్ కూడా కొంచెం ఆన్ ద కమింగ్ బేబీ మీద కానీ రిలాక్సేషన్ మీద ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంచెం క్లెన్సింగ్ మీద, క్లీనింగ్ మీద, మెయింటెనెన్స్ మీద దృష్టి తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి గమ్స్ మీద. సో అది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ బ్లీడింగ్. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు వేరే రొటీన్ చెకప్స్లో మీరు వెళ్ళే డెంటిస్ట్ విజిట్ని ఒకటి యాడ్ చేసుకొని
మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారో డాక్టర్తో డిస్కస్ చేస్తే మినిమల్ ఎక్కడైనా బ్యాడ్ టూత్ ఉన్నాయి ఒక చిన్న రెస్టరేషన్తో కానీ లేదా ఒక మినిమల్ స్కేలింగ్తో కానీ వాట్ ఎవర్ లేదా నాలెడ్జ్ షేరింగ్తో కానీ మీకు ఫర్దర్ టిప్స్ హెల్ప్ చేస్తే ఫర్దర్ ఆ 9 months మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసినా మీకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే మేము సెకండ్ ట్రైమినిస్టర్లోనే చూస్తుంటాము పేషెంట్స్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు, విపరీతంగా బాధపడతారు. కానీ మెజారిటీ ఆఫ్ ద డెంటల్ ప్రొసీజర్స్ కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేయకూడదు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్, ఆ చైర్ మీద ఆ వైబ్రేషన్స్, ఎనెస్థీషియా ఇవ్వకూడదు, చాలా లిమిటేషన్స్ ఉంటాయి మాకు కూడా. సో అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఫీడింగ్లో కూడా అన్ని మెడిసిన్స్ ఇవ్వలేము, యాంటీబయాటిక్స్ రెస్ట్రిక్షన్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము. సో ఇవన్నీ ఛాలెంజెస్ని ఓవర్కమ్ అవ్వాలంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే మినిమం ఒక్క విజిట్ టు యువర్ డెంటిస్ట్ అండ్ గెటింగ్ హెల్ప్ వాళ్ళ నుంచి ఒక సలహా తీసుకొని చిన్న చిన్నవి ఏవైతే మినిమల్ ఆ టైంకి అవసరం అవి చేయించుకుంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఎంజాయ్ యువర్ హోల్ ద జర్నీ ఆఫ్ ప్రెగ్నెన్సీ వెరీ హ్యాపీలీ. ఇంకా వయసు పైబడ్డ వాళ్ళు దంత సమస్యలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం, దీనికి ఏమంటారు మీరు, కారణాలు ఏమని? చాలా మెడికల్ ఇష్యూస్ కూడా పళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. లైక్ ఇప్పుడు బీపీ టాబ్లెట్, అందులో ఉన్న కాంపోజిషన్స్ అవన్నీ కూడా పళ్ళని అరుగుదలకి కారణం అవుతాయి. ఇంకా షుగర్, డయాబెటిక్ సిచ్యువేషన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. వాళ్ళ నరాలని బలహీనం చేయడం, గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, వాళ్ళ నోట్లో నుంచి డెఫినెట్లీ ఒక స్వీటిష్ ఆర్డర్, దాన్ని బట్టే క్లయింట్కి షుగర్ ఉందా లేదా కూడా చాలాసార్లు చెప్పగలుగుతాము. ద థర్డ్ మోస్ట్ ఇస్ డెఫినెట్లీ నెగ్లిజెన్స్ అండి. నేను ఇదివరకు చెప్పినట్టు ప్యూర్లీ నెగ్లిజెన్స్. యాక్చువల్లీ అన్నికన్నా విజిబుల్ అయ్యే ఏరియానే మన పళ్ళు, అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఎవ్రీ సింగిల్ డే చెక్ చేసుకోవచ్చు. కానీ అశ్రద్ధ, ఖచ్చితమైన అశ్రద్ధ, ఈ వాట్ ఎవర్ ఈ మెడికల్ ఇష్యూస్తో పాడయ్యేది ఒక 1%. బట్ రెస్ట్ ఐ వుడ్ సే 99% కేర్లెస్నెస్ ఆఫ్ గివింగ్ టైమ్, కేర్లెస్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, కేర్లెస్నెస్ ఫర్ ఇన్వెస్టింగ్ మనీ. సో ఆల్ దీస్ ఆర్ కేర్లెస్నెస్, మెజారిటీ టైమ్స్ కేర్లెస్నెస్. అండ్ ఈ పెద్దవాళ్ళలో ఏంటంటే సర్టన్ ఇప్పుడైతే 50 years నుంచే చూస్తున్నాము ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్. సో ఇవన్నీ ఎఫెక్ట్ ఓన్లీ మోకాల వరకే ఉండదండి, ఖచ్చితంగా మీ డెంటల్ జా బోన్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో మీ జా బోన్ అరుగుదలకి కారణం అవుతుంది. స్పెషల్లీ మీరు టీఎంజే ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ అరుగుదల ఉంటుంది. సో ఒకటి బాడీలో ఒక ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందంటే దాని లిమిటేషన్ ఓన్లీ మోకాల వరకే ఉండదు. ఎనీ బోన్ క్యాన్ ఎఫెక్ట్, అందులో డెంటల్ బోన్ ఇస్ నోవేర్ నాన్ నెగోషియబుల్. ఇంకా మేడం టీత్ ఏదైనా కానీ తీసేసినప్పుడు మామూలుగా మనకి కంటి చూపు ఏమన్నా తగ్గుతుందా? లేదండి, అదైతే ప్యూర్లీ మిత్ అండి, అలా ఏం ఉండదు. ఇదివరకు పాత రోజులలో డెంటిస్ట్రీ ఎప్పుడు ఎక్కువ డెవలప్ అవ్వనప్పుడు జరిగిన కొన్ని మిస్హ్యాండ్లింగ్స్కి అదొక మిత్ వచ్చింది. చాలామంది అడుగుతూ ఉంటారు జ్ఞానదంతం తీస్తే చూపు తగ్గుతుందని, కానీ దానికి ఏ రిలేషన్ లేదండి. నో మ్యామ్, చాలా మంది చెవు నొప్పి అని వెళ్తూ ఉంటారు, కానీ చెవులో ఏ సమస్య లేదు, ఒకసారి డెంటిస్ట్ని కలవండి అని చెప్తూ ఉంటారు. ఈ చెవికి పళ్ళకి ఏంటుంటుంది మేము కనెక్షన్? డెఫినెట్లీ ఉంటుందండి. బికాస్ మన స్పెషల్లీ జ్ఞానదంతాలు అనేది చాలా డీప్గా లొకేట్ అయినప్పుడు నర్వ్ మీద కంప్రెషన్స్ ఇస్తుంటుంది. ఆ నర్వ్ ఎలా అంటే ఇక్కడ జా నుంచి స్ట్రైట్ కనెక్టింగ్ టు ద ఇయర్ టు ద బ్రెయిన్ వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ వల్ల మనకి ఆ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. డైరెక్ట్ పెయిన్ ఉండకపోయినా రేడియేటింగ్ పెయిన్ వల్ల మనకి అది చెవు నొప్పిగా అనుకుంటాము. బట్ డెఫినెట్లీ పైన జ్ఞానదంతం కానీ కింద జ్ఞానదంతం కానీ డిస్ప్లేస్ అవ్వడం కానీ నర్వ్ మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం కానీ జరుగుతుంది. చాలాసార్లు జ్ఞానదంతం పుచ్చిపోకపోయినా కొన్ని సందర్భాలలో కంపల్సరీగా తీసేయాలని చెప్తుంటాము. ద రీజన్ కూడా అదే, ఎందుకంటే అది నర్వ్ మీద చాలా కంప్రెషన్ ఇస్తుంటుంది, ప్రెషర్. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ అనుకుంటారు, దే కీప్ ఆన్ హ్యావింగ్ టాబ్లెట్ ఫర్ ఇట్. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఆ నర్వ్ కంప్రెషన్ ఉంటుండొచ్చు, దట్ ఈస్ ఆల్సో ద రీజన్. ఇంకా మేడం బబుల్ గమ్ అనేది చూ చేస్తూ ఉంటారు, దీనివల్ల ఏదైనా అడ్వాంటేజెస్ ఏదైనా ఉంటుందా? అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం యాజ్ వి డిస్కస్డ్, నమలడం వల్ల కొంచెం జా లైన్కి ఎక్సర్సైజ్ అవ్వడం, మజిల్స్ కొంచెం టోన్ అవ్వడం, అది ఎక్కువ ఓవర్గా సలైవా రిలీజ్ అవ్వడం, దట్స్ వన్ ఆఫ్ ద అదొక పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. కానీ దాని నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే చాలా షుగర్ కంటెంట్ ఉంటుంది బబుల్ గమ్లో. సో అగైన్ అది అనదర్ ఎడ్జ్ ఆఫ్ ద సార్ట్. సో ఆ షుగర్ కంటెంట్ వల్ల కూడా మళ్ళీ క్యావిటీస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
చాలాసార్లు షుగర్ ఫ్రీ అని వాడతారు, బట్ అది ఎంతవరకు అథెంటిక్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఏదైనా మోడరేట్గా ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడో ఒకసారి, కానీ అదే పనిగా మాత్రం చేయకూడదు. మేడం, ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు, వీళ్ళు డెంటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కువ డెంటల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు అసలు అది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అసలు వాళ్ళు 1% కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్కి సహకరించరు. ఫస్ట్ వాళ్ళతో ఒక సర్టన్ ర్యాపో బిల్డప్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళని ఫ్రీక్వెంట్గా తరచుగా ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాక కానీ ఏదైనా ఫర్దర్ అప్రోచ్ పాసిబుల్. ఫస్ట్ సిట్టింగ్లోనే మనం కూర్చోబెట్టి చేస్తామంటే వాళ్ళు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు, అండ్ అది లైఫ్ టైం వాళ్ళకి ఒక ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ వాళ్ళతో ఒక గ్రాడ్యువల్ ఇంటిమసీ డెవలప్ చేసుకొని ఒక ఫ్రెండ్లీనెస్, వాళ్ళని వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు దట్ ట్రస్ట్ ఫ్యాక్టర్. సో నాకు ఇక్కడ హార్మ్ లేదు, ఇక్కడ ఐఎమ్ కంఫర్టబుల్ అన్న ఫీలింగ్ తెచ్చాకే చేసుకోవాలి. అది ఓన్లీ ఫిజికలీ ఛాలెంజ్డే కాదండి, ఎనీ కిడ్. ఎందుకంటే సర్టెన్ వాళ్ళు పాపం చిన్నపిల్లలు చిన్న పెయిన్ని కూడా తట్టుకోలేకుండా ఉంటారు. సో ఈ స్టేజ్లో ఎట్లాంటి మిస్హ్యాండ్లింగ్ కానీ ఎలాంటి రఫ్ అటెంప్ట్ ఆన్ ద కిడ్స్ కూడా వాళ్ళకి లైఫ్ టైం ఒక ట్రామాటిక్ ఫీలింగ్ వదులుతుంది. తర్వాత కూడా ఈ రియల్ పెయిన్స్ కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోవడానికి భయపడతారు బికాస్ ఆఫ్ ద ఫియర్ ఫర్ ద ట్రీట్మెంట్. సో వాళ్ళ చాలా డిఫరెంట్గా అప్రోచ్ ఉండాలి కిడ్స్ పట్లోనైతే. ఇంకా మేడం, చాలామంది మనస్ఫూర్తిగా స్మైల్ కూడా చేయలేరు, టీత్ మధ్య గ్యాప్ ఉందని లేదా పళ్ళు ఎత్తుగా ఉన్నాయని. అసలు టీత్ గ్యాప్ అనేది పిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా మ్యామ్. ఈ టీత్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు అసలు ఏది కరెక్ట్ ఏజ్ మ్యామ్ ఈ క్లిప్స్ బ్రేసెస్ అనేది వేయడానికి? జనరలీ అన్ని అడల్ట్ టూత్ వచ్చాక కన్సిడర్ చేస్తామండి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో 8-9 ఇయర్స్కి కూడా వేస్తాము. అప్పుడు ఎందుకంటే ఓవర్ క్రౌడింగ్ వస్తున్నాయని కొంచెం స్పేస్ని ఇంప్రొవైజ్ చేయడానికి వేస్తాము. అదొక సిచ్యువేషన్. కానీ మెజారిటీ టైమ్స్ పాల పనులు అన్నీ పోయి పర్మనెంట్ టూత్ వచ్చాక వేస్తాము. సమ్వేర్ అరౌండ్ 12 ఇయర్స్లో బ్రేసెస్ అనేటిది అడ్వైజబుల్. బ్రేసెస్ అయినా కానీ అలైనర్స్ అయినా కానీ ఏవైనా కూడా చేస్తాం. ఒక 1-2% డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 8-9 to 10 ఇయర్స్లో కూడా చేస్తారు. మ్యామ్, ఇప్పుడు ఎక్కడ పట్టినా కానీ మనం అలైనర్స్ అని వింటూ ఉన్నాము. అసలు ఈ అలైనర్స్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి మేడం? అంటే ఇదివరకు మనకి బ్రేసెస్ అనేటివి ఎలా ఉండేనో పళ్ళ వరుసను కరెక్ట్ చేయడానికి ఇప్పుడు అన్ అడ్వాన్స్ టెక్నాలజీ అలైనర్స్ అని ఉంటాయండి. దోస్ ఆర్ లైక్ వెరీ థిన్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డిఫరెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఏవైతే బ్రేసెస్ వల్ల అచీవ్ చేయాల్సిన కరెక్షన్స్ అలైనర్స్ వల్ల కూడా జరుగుతుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అలైనర్స్ లో ముందే మనము స్కాన్ తీసి అసలు ట్రీట్మెంట్ అయిపోయాక స్మైల్ ఎలా వస్తుందని కూడా పేషెంట్ కి ముందే ఎడ్యుకేట్ చేయొచ్చు. చాలా సార్లు పళ్ళు తీయడం అనేది కూడా అవాయిడ్ చేయగలుగుతున్నాము అలైనర్స్ ప్రొసీజర్ లో. బ్రేసెస్ లో ఏంటంటే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ క్రౌడింగ్ ఉన్నప్పుడు పళ్ళు తీయడం స్పేస్ క్రియేట్ చేయడానికి కంపల్సరీ ఉంటుంది. అవన్నీ కూడా అలైనర్స్ లో వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్. ఓన్లీ ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మనకి ఏది ఎకనామికల్ అనిపిస్తుందో, ఏది పర్ఫెక్షన్ గా వర్క్ చేస్తుందో అది చూస్ చేసుకోవాలని అయితే రికమెండ్ చేస్తాం. చాలాసార్లు క్లయింట్స్ వస్తారు, టూత్సీ అని ఏదో యాడ్ వస్తుంది మేడం అని. బట్ ఒక్కటే రిక్వెస్ట్, ఇలా క్లినిక్స్ లో సెటప్ పెట్టి ఇంత రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తుంటేనే 1% ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా వీ స్టాండ్ బై ద పేషెంట్. అంటే పేషెంట్ కి రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తాం. ఎక్కడో యూట్యూబ్ వీడియోస్ లో యాడ్ వచ్చిందని అది ఫాలో అవుతే మాత్రం కేర్ఫుల్. ఎందుకంటే అలైన్మెంట్ సరిగ్గా రాకపోతే ఎంటైర్ మీకు కాస్మెటిక్స్ ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చాలా మంది టీనేజర్స్, ఇంకా పెద్దవాళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు టీత్ అనేది స్టెయిన్ అయి ఉంటుంది మేడం. ఇటువంటి వాళ్ళలో మనం ఏం చేయగలుగుతాము? ప్రొసీజర్స్, డెంటల్ ప్రొసీజర్స్ ఏముంటుంది? చాలా సార్లు వాళ్ళ హ్యాబిట్ నుంచి ఓవర్కమ్ అవ్వ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి కొంచెం మనం మోటివేషన్ ఇచ్చి యాక్చువల్లీ ఆ హ్యాబిట్ వెనకాల వాట్ ఈస్ దాట్ సైకలాజికల్ థింగ్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నప్పుడు వాళ్ళ హ్యాబిట్కి ప్రోన్ అవుతున్నారని చూడాలండి. డెంటిస్ట్రీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఓన్లీ టీత్ని చూడడం కాదు. డెంటిస్ట్రీ హ్యాస్ మచ్ టు డూ. అంటే వాళ్ళ సైకలాజికల్ డెంటిస్ట్రీ చాలాసార్లు ఒక పేషెంట్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలాసార్లు ఒక భయం, ఫియర్ ఫ్యాక్టర్తో ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేస్తారు. కొన్నిసార్లు ఫైనాన్షియల్ క్రైసిస్తో అవాయిడ్ చేస్తారు. కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అవాయిడ్ చేస్తారు. అసలు వాట్ ఈస్ దాట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్, ఆ హ్యాబిట్ని రీచ్ అవ్వడానికి వాళ్ళని ఏది ప్రలోభ పెడుతుంది అన్నది అయితే కంపల్సరీ అర్థం చేసుకోవాలి. ఉన్న బలంగా ఇది మానే అంటే అది పాసిబుల్ కాదు. సో స్లోలీ విత్డ్రావల్, దానికి ఒక ఆల్టర్నేటివ్ చెప్తూ మనం వాళ్ళని డీప్గా అండర్స్టాండ్
చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో జస్ట్ ఒక పళ్ళని చెక్ చేయడం కాకుండా ఎస్పెషల్లీ వాళ్ళలో బాగా పళ్ళు అరిగిపోయి ఉంటాయి, ఆ మార్జిన్స్ చాలా షార్ప్ అవుతాయి. ఆ షార్ప్నెస్ గుచ్చుకొని చాలాసార్లు రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి మినిమల్ హ్యాబిట్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవ్రీ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో విజిట్ని ఇనాక్యులేట్ చేసి మాత్రం వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ అయితే చాలా అవసరం. ఇట్ కన్నా వాట్ ఈస్ దట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ దట్ హ్యాబిట్ అని అయితే కంపల్సరీ ఒక డాక్టర్గా తెలుసుకోవాలి. దానికి అవసరం ఉన్న స్ట్రెంగ్త్, స్టామినా వాళ్ళకి ఇవ్వడానికే ట్రై చేయాలి. ఈ ఓరల్ క్యాన్సర్స్కి ముఖ్యమైన కారణాలు ఏంటి మేడం? ఓరల్ క్యాన్సర్స్ అంటే చూడండి, మేము చదువుకున్నప్పుడే మా ఫస్ట్ ఇయర్ అనాటమీలోనే హెడ్ అండ్ నెక్ ఉంటుంది. సో ఓరల్ ఒక పేషెంట్ వచ్చారంటే జస్ట్ ఒక పళ్ళు చెక్ చేసి పంపడం కాదు, మేము నెక్ని ఎగ్జామిన్ చేయాలి, లింఫ్ నోడ్స్ని చెక్ చేయాలి, మన టంగ్ని చెక్ చేయాలి, చీక్స్ని చెక్ చేయాలి, గమ్స్ని చెక్ చేయాలి, ప్యాలెట్ని చెక్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే ఒక డెంటిస్ట్గా రెస్పాన్సిబిలిటీ అనేది ఓన్లీ పంటి పైన కాదు, ఎంటైర్ హెడ్ అండ్ నెక్ పైన ఉంటుంది. ఏమైనా సలైవరీ గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ చెక్ చేయాలి. ఎందుకంటే నోట్లో ఏమి జరిగినా, ఏ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా దాని ఎండ్ ప్రోడక్ట్స్ అనేది అక్కడే ఆగవండి. మనం ప్రతిసారి మన ఉమ్ముని మింగినప్పుడు మన నెక్లో ఉన్న లింఫ్ నోడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో క్లియర్ పేషెంట్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. విజువల్గా చూడాలి, మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్తో చూడాలి, ఏమన్నా లింఫ్ నోడ్స్లో టెండర్నెస్ ఉందా చూడాలి. ఇది వరకు అన్నా మనకు అంత టెక్నాలజీ పెరగనప్పుడు ఓన్లీ క్యాన్సర్స్ అనేది 3rd, 4th స్టేజ్లోనే బయటపడేది సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక. బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి, అవేర్నెస్ని బట్టి చాలా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయొచ్చు. నోట్లో ఏమన్నా వైట్ ప్యాచెస్ ఉన్నాయా, రెడ్ ప్యాచెస్ ఉన్నాయా, ఏమన్నా అల్సర్స్ అవుతే ఎంత ఫ్రీక్వెంట్గా అల్సర్స్ అవుతున్నాయి, ఎంత టైం పడుతుంది అది తగ్గడానికి. ఒకవేళ చాలా స్టాండింగ్ అల్సర్స్ ఉంటే నిజంగా రియల్గా డాక్టర్కి ఆ నీడ్ అనిపిస్తే చిన్న బయోప్సీ చేయడం, ఇవన్నీ అవేర్నెస్ అండి. బయోప్సీ చేసినంత మాత్రాన ఏదో కంక్లూజన్కి వస్తారని కాదు, బట్ దీస్ ఆర్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. చాలా తక్కువ మంది డాక్టర్కి అవకాశం ఇస్తారు. డైరెక్ట్లీ వచ్చి నాకు ఓన్లీ ఈ పంటలోనే ప్రాబ్లం ఉందండి, ఇదే చూడండి అంటారు. అసలు ఇంకొక ఏరియా చూసే అవకాశం కూడా ఇవ్వరు. దానివల్ల కూడా డాక్టర్స్ మీ చాలా రెస్ట్రిక్టివ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ డాక్టర్ని ట్రస్ట్ చేయాలి, డాక్టర్ అనే వాళ్ళు పేషెంట్ కోసం టైం తీసుకోవాలి. అప్పుడే ఇది ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్గా రియల్ హెల్ప్ చేయగలుగుతాం. ఇంకా మేడం, మన మౌత్కి మన ఒక గట్కి రిలేషన్ ఉంటుంది, దీన్ని ఓరల్ గట్ యాక్సిస్ అంటాము. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది 100% ఉంటుందండి. బికాస్ మన డైజెషన్ అనేది మౌత్లోనే స్టార్ట్ అవుతుంది అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. అన్ని సైంటిఫిక్ ప్రూవెన్ థింగ్స్ కూడా చెప్తున్నాయి. ఎస్పెషల్లీ మన నోట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హెల్దీ బ్యాక్టీరియా ఉంది దాన్ని బట్టే మన డైజెషన్ రియల్లీ డిసైడ్ అవుతుంది. అవి అన్ని బ్యాక్టీరియా ఉంటాయి, వీ హ్యావ్ మెజారిటీ గుడ్ బ్యాక్టీరియా, బట్ దీని పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి దాని రియల్ ఎఫెక్ట్ బట్టి మన హెల్త్ డిటర్మిన్ అవుతుంది. ఇప్పుడైతే చాలా బిగ్ రిసర్చెస్ అవుతున్నాయి టు అండర్స్టాండ్ హౌ ఆర్ దిస్ ఓరల్ హెల్త్ రిలేటెడ్ టు ఆర్ హార్ట్ అటాక్స్ కానీ, వాట్ ఎవర్ బ్రెయిన్ ఇష్యూస్ కానీ, రెస్ట్ నర్వస్ సిస్టమ్ పైన ఎట్లా రిలవెంట్ అన్నది. ఓరల్ హెల్త్ ఈజ్ ది ఇంపార్టెంట్ అండి. అన్ని హెల్త్, ఏ హెల్త్ని కూడా నెగోషియేట్ చేయలేము, బట్ స్టిల్ ఓరల్ హెల్తే మీ కంప్లీట్ హెల్త్ని డిసైడ్ చేస్తుందని మాత్రం చాలా ప్రూవెన్ రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ దాట్స్ ద అల్టిమేట్ ఫ్యాక్ట్ కూడా. ఇంకా దీప్తి గారు, మనం చూస్తూ ఉంటాము టీనేజర్స్ అలాగా ఏ ఆల్కహాల్ బాటిల్ లేదా స్ప్రైట్ సంథింగ్ ఏదో ఒకటి టీత్ తో ఓపెన్ చేస్తూ ఉంటారు. అసలు ఇలా జరిగినప్పుడు చాలా మంది పళ్ళు సగం పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఉన్న వల్ల మన ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ అట్లాంటి పళ్ళని ఆ రకంగా వాడితేనైతే ఒక రోజు కాకపోయినా గ్రాడ్యువల్లీ ఫ్రాక్చర్స్ అనేది అయితే ఉంటుంది. మళ్ళీ వాళ్ళే అదంతా బడ్జెట్ వాళ్ళ పాకెట్స్ మీదే పడుతుంది. సో వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అవసరమైతే క్యాపింగ్ చేయించుకోవడం లేదా వెనీర్స్ చేయించుకోవడం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఎందుకంటే దానికి ఓపెనర్ సపరేట్గా ఉన్నాయి కదా, ప్రిఫరబుల్లీ ఓపెనర్స్ వాడితే బెటర్. మ్యామ్, ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఏదైనా ప్రొసీజర్ చేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి అని చెప్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటి మేడం? ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు ఓవర్ ద కౌంటరే డ్రగ్స్ తీసుకొని వేసుకున్నారు అనుకోండి ఒక పెయిన్కి, అన్ని టాబ్లెట్స్లో ఉన్న కాంపోజిషన్ అన్ని పెయిన్స్కి వర్క్ చేయవండి. కొన్ని సెన్సిటివ్నెస్కి వర్క్ చేస్తుంది, కొన్ని సెంట్రలీ యాక్టింగ్ డ్రగ్స్ ఉంటాయి. సో ఎలా పడితే అలా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వేసుకోవచ్చు. అన్నిసార్లు ఈ డ్రగ్ ఇంటరాక్షన్ సేఫ్ ఉంటుందని చెప్పలేము. మనకు అంతకుముందు ఫీవర్ వచ్చి ఉన్నా, ఎప్పుడైనా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినప్పుడు వాటి రియాక్షన్స్ చాలా డేంజరస్గా ఉంటుంది. డాక్టర్స్ హెల్ప్ ఎందుకు కావాలంటే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ కోసం కావాలి. ఏంటి కొన్ని సార్లు ఒక
ప్రివెన్షన్తోనే ఎడ్యుకేట్ చేసి పంపించవచ్చు, కొన్నిసార్లు మినిమల్ ప్రొసీజర్స్ చేయొచ్చు, కొన్నిసార్లు కంప్లీట్గా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. సో డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఇంత ఖర్చు అవుతుంది, ఖచ్చితంగా ఇంత బిల్ అవుతుందని అన్నిసార్లు ఉండదండి. మీరు ఎవ్రీ 6 monthsకి వెళ్ళినప్పుడు చాలా చిన్న పాకెట్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్తో బయటకి రావచ్చు. సమ్టైమ్స్ ఓన్లీ యువర్ కన్సల్టేషన్ క్యాన్ బి చార్జ్. సో ఆల్వేస్ టేక్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఎవరు అనేది ఇమ్మెటీరియల్, బట్ ఈ రోజులలో ఫ్యామిలీలోనే చాలా డాక్టర్స్ ఉంటున్నారు, ఫ్రెండ్స్లో ఉంటున్నారు. ఎవరికి చాయిస్ ఎవరైతే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోవాలి. ఊరికేనే మెడికల్ అంటే 4 years ఇది 3 years MDS అవి ఊరికేనే చదవం కదా. డెఫినెట్లీ అక్కడ నుంచి వచ్చిన నాలెడ్జ్, ఆ నాలెడ్జ్లో షేర్ చేసే ప్రివెంటివ్ మెథడ్స్ మాత్రం నెగోషియేట్ చేయలేము. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ యువర్ డెంటిస్ట్ ఎవ్రీ 6 months. దీప్తి గారు, డెంటల్ ప్రొసీజర్స్ అనేది ఎందుకు ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి? అది ఎలా చూడాలి అంటే, డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవో కన్సల్టేషన్ తప్ప మిగతా ఏ ప్రొసీజర్కైనా పేషెంట్ కొన్నిసార్లు 3 times రావాల్సి వస్తుంది, 4 times రావాల్సి వస్తుంది. కొన్ని 3 implants అలా చేస్తే 3 months తర్వాత విజిట్స్ ఉంటాయి. అండ్ డెంటల్లో చాలా డెంటల్ హ్యాస్ 7 different డిపార్ట్మెంట్స్ అండి. సర్జికల్ డాక్టర్స్ వేరే ఉంటారు. సో ఎనీ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ని ట్రీట్ చేసే డాక్టర్స్ వేరే ఉంటారు. ఈ జ్ఞానంతాలు అంటారు. సో చాలాసార్లు ఏంటంటే పన్ను తీయడమే కదా మేడం అంటారు, కానీ దాని పొజిషన్ చూడాలి, అది తీసే దాంట్లో ఎన్నో కాంప్లికేషన్స్ అడ్డు రావచ్చు. సో ఏ ఎక్స్పర్ట్ మీ మీద వర్క్ చేస్తున్నారని బట్టి కూడా డెఫినెట్లీ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఇంప్లాంట్స్ అంటారు. సో ఇంప్లాంట్స్లో కూడా ఏంటంటే, ఇంప్లాంట్స్ ఏ బ్రాండ్కి వెళ్తున్నాం అన్నది ఒక ఆస్పెక్ట్ అవుతే, హూ ఇస్ దాట్ డాక్టర్ వర్కింగ్ ఆన్ యూ. ఎందుకంటే ఒక ఫ్రెషర్ వర్క్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ వర్క్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది. సో హూ ఇస్ లోడింగ్ దట్ ఇంప్లాంట్, దాన్ని బట్టి డెఫినెట్లీ దాని సక్సెస్ రేట్ ఉంటుంది. సో అక్కడ కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు ఫిల్లింగ్స్, పళ్ళు పుచ్చిపోతే మనం సిమెంట్ అంటాం కదా, అది మామూలు లోకల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి వచ్చిన కాంపోజిట్స్, ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఏది అన్నా పర్మనెంట్ అని అడుగుతారు. నథింగ్ ఇస్ పర్మనెంట్, కానీ లాంగిటివిటీ చూడాలి. అంటే ఒక ఫిల్లింగ్కి మనం ఈ కాస్ట్, సపోజ్ ఇమాజిన్ సర్టెన్ కాస్ట్ పెడుతున్నాం అంటే అది ఎంత డ్యూరబిలిటీ పనిచేస్తుంది అన్న దాన్ని బట్టి కాస్ట్. సో ఇలా ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు టీత్ వైట్నింగ్ చేస్తాము, ప్రతిదీ చాలా డెంటిస్ట్రీ ఎలా కూడికిందంటే ఒక ఓన్లీ డెంటల్ ఆస్పెక్ట్ కాదు, ఇట్ ఇన్వాల్వ్స్ సైకాలజీ, ఇట్ ఇన్వాల్వ్స్ వర్క్, ఇట్ ఇన్వాల్వ్స్ మానిటరింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ అడ్రసింగ్ ఫియర్ ఫ్యాక్టర్స్, పోస్ట్ మెయింటెనెన్స్. సో చాలా ఆస్పెక్ట్స్తో కూడింది. సో అందుకని మెయిన్ కాస్ట్ వచ్చేసి అయితే డెఫినెట్లీ ప్రోడక్ట్ కాస్టే. బికాస్ డెంటల్లో సిమెంట్స్, మంచి మెటీరియల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు సర్టెన్ రూట్ కెనాల్స్లో వాడేవి ఉంటాయి, కొన్ని మెటీరియల్స్ లైక్ బయోసెరామిక్స్ ఇవి వాడితే ఒక యాంటీబయాటిక్ రాయాల్సిన నీడ్ చాలా తగ్గిపోతుంది. సో ఆ ప్రీమియం క్వాలిటీగా వర్క్ చేసే డాక్టర్స్ని ఏంటంటే డెఫినెట్లీ మా బాధ్యతగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్కి. వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నారు అన్నది అది వాళ్ళ చాయిస్, కానీ అన్ని క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళకి ఓపెన్ ఆప్షన్ ఇస్తాము, దాన్ని బట్టే వాళ్ళ చాయిస్ ఉంటుంది. ఇంకా దీప్తి గారు, డెంటల్ ప్రొసీజర్ అయిన తర్వాత కేర్ అనేది ఎలా తీసుకోవాలి? యాక్చువల్లీ డెంటల్లో తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా సింపుల్ అండి. అగైన్ వాయిస్ బ్రష్ చేయడం, అప్పుడప్పుడు వామ్ వాటర్ సాల్ట్తో గాగుల్ చేయడం, ఎవ్రీ 6 monthsకి ఒక రొటీన్ చెకప్కి రావడం, ఈ చాలా మినిమల్ కేర్ ఉంటుంది. ఏది కూడా టూ మచ్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఎవ్రీ మంత్ స్పెండ్ చేయాల్సింది డెంటల్ పైన అయితే ఏముండదు. చిన్న చిన్న ప్రికాషన్స్ క్యాన్ గివ్ దెమ్ సో లాంజిటివిటీ ఫర్ ద ట్రీట్మెంట్. ఎవ్రీ 6 months విజిట్ అవుతుంటే మీరు చేసుకున్న ట్రీట్మెంట్లోనే ఎక్కడైనా మెయింటెనెన్స్లో ఇష్యూ కానీ, లేదా చేసిన వర్క్లో కానీ ఎక్కడైనా కాంప్రమైజెస్ ఉంటే డెఫినెట్లీ డాక్టర్ విల్ అడ్వైస్ యూ ఏం చేస్తే అవన్నీ మళ్ళీ ఫర్దర్ అగ్రివేట్ అవ్వకుండా ఉండే అన్నది సజెషన్స్లోనే హెల్ప్ చేయగలుగుతారు. సో వెరీ లీస్ట్ మెయింటెనెన్స్ అండి డెంటల్లో మాత్రం. దీప్తి గారు, ఇంకా ఎవరైతే BDS చదవాలనుకుంటూ ఉంటారో లేదా చదువుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? అటువంటి వారి కోసం మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఫ్యూచర్ ఇస్ ఆల్ డెంటిస్ట్రీ అండి. అది బేసికలీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ క్వాలిటీ మారిపోయింది, ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ చేంజ్డ్. సో డెంటల్ ఛాలెంజెస్ ఆర్ వెరీ షూర్లీ సీన్ అండ్ ఫ్యూచర్ డెఫినెట్లీ బాగుంటుంది. నా చిన్న సజెషన్ ఏంటంటే, కాలేజ్లోనే ఎంత ఆపర్చునిటీ ఉంటే అంత వర్క్ నేర్చుకొని బయటకు వస్తే తర్వాత మీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, మీ సెటిల్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ బయటకు వచ్చాక ఆపర్చునిటీస్ కోర్స్ ఉన్నాయి, బట్ కాలేజ్లోనే అండర్ యువర్ HOD గైడెన్స్ ఆర్ యువర్ ప్రొఫెషనల్ గైడెన్స్ మీరంతా వర్క్ తరోగా టు ద బెస్ట్ నేర్చుకొని వస్తే మాత్రం బయట వచ్చాక వండర్ఫుల్. ఆపర్చునిటీస్కి ఏం తక్కువ లేదండి. చాలాసార్లు చెప్తూ ఉంటారు ఇన్ని క్లినిక్స్ వచ్చాయని, బట్ అంతకన్నా నీడ్ ఉంది. ఎన్ని క్లినిక్స్ వచ్చినా సరిపోని నీడ్ ఉంది డెంటల్లో. యాక్చువల్లీ ఇప్పుడు డెంటల్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేస్తే ఉన్న క్లినిక్స్ సరిపోవు, బికాస్ అంత డెంటల్ ఇష్యూస్ ఎవ్రీ సింగిల్ పర్సన్ లో ఉంది. మెజారిటీ టైమ్స్
కొంచెం బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉండి అప్రోచ్ అవ్వడానికే ఆలోచిస్తారు. సో ఫ్యూచర్కి అయితే ఎలాంటి డోకా లేదండి. కంపల్సరీ దెర్ ఇస్ అ బ్రైట్ బ్రిలియంట్ ఫ్యూచర్. ప్రియోర్ యూ కమ్ విత్ ఏ thorough knowledge. It's not always treatments చేయడము డెంటిస్ట్రీ కాదు. టాకింగ్ ఆన్ ద ప్రివెన్షన్ is a big thing. అవేర్నెస్ క్రియేట్ చేయడం, నాలెడ్జ్ షేర్ చేయడం, ఇవన్నీ కూడా హై అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆల్వేస్ ట్రీట్మెంట్సే చేసి కాదు, మన నాలెడ్జ్ని మనం షేర్ చేసినందుకు కూడా ఈక్వల్లీ వీ క్యాన్ చార్జ్ ద క్లయింట్. ట్రీట్మెంట్ చేస్తేనే కదా అని కాదు. మా ఇక్కడ క్లినిక్లో వీ టేక్ మినిమం హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఆన్ ఎవ్రీ సింగిల్ క్లయింట్. అందులో 3/4 ఆఫ్ ద టైమ్ నేను చెప్పేదంతా ప్రివెన్షన్దే ఉంటుంది. ఎందుకనంటే ఒకే పేషెంట్ కన్సిస్టెంట్గా వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని మనం కోరుకోవడానికి లేదు. వాళ్ళకి బాగా చేస్తే వాళ్ళ నుంచి 10 మంది రావాలని అనుకోవాలి. కానీ నాలెడ్జ్ షేరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది నా చాయిస్ అండి. ఫైనల్ గా దీప్తి గారు, మీరు మన ప్రేక్షకుల కోసం ఫైనల్ గా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి నాకు ఈరోజు ఇది అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు. నేను యాజ్ ఎ డెంటిస్ట్గా చెప్పేది ఒకటేనండి, ఎవ్రీ మంత్ వీలైతే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కొత్త బ్రష్ మీద చేయండి. ఎక్స్పెన్సివ్ బ్రషెస్ మీద కాదు, వాట్ ఎవర్ ఎకనామికల్ బ్రషెస్ చాలా ఉన్నాయి. ఎందుకనంటే సర్టన్ టైం తర్వాత మీరు బ్రష్ చేసుకుంటుంటే బ్రష్ కన్నా ఎక్కువ మీ హ్యాండ్ ఫోర్సెస్ ఎక్కువ పడడం వల్ల చిగుర్లు ఓడ్చుకోబోతాయి. అది ఫ్రీక్వెంట్గా చూసే సమస్య. పళ్ళే కాదు, పళ్ళని హోల్డ్ చేసే చిగుర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మీ వైటమిన్ డీస్ చెక్ చేసుకుంటూ ఉండండి. నిజంగా అవసరం ఉంటే మీ ఫిజిషియన్ హెల్ప్ తీసుకొని యాడ్ ఏ సప్లిమెంట్ టు ఇట్. డెంటిస్ట్ దగ్గరికి రావడానికి మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్వేస్ మీ అప్రోచ్ రావడమే తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. కొన్నిసార్లు జస్ట్ నార్మల్ చెకప్ చేసి కూడా ఏ అవసరం లేదని చెప్పి పంపే డాక్టర్స్ మీ కూడా ఉన్నాము. అన్నిటికన్నా అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. మీరు ఎలా మెయింటైన్ చేస్తే మీ ఫ్యూచర్ జనరేషన్, మీ ఇంట్లో పిల్లలు కూడా అవే అలవాట్లు నేర్చుకుంటారు. తిన్న ప్రతిసారి ఒక 1 సెకండ్ తినడానికి మనం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే ఒక 1 minute తరోగా క్లీన్ చేసుకోవడమే తీసుకోవాలి. బెడ్ టైం ఒక 5 minutes ఆన్ యువర్ డెంటల్ కేర్. మేము ఇక్కడ అవిజ్ఞాస్లోనైతే మా క్లయింట్స్ కోసం సపరేట్ గ్రూపే క్రియేట్ చేశాము. సో ఎవ్రీ డే ఏదో ఒక వీడియో షేర్ చేస్తాను. సో అట్లీస్ట్ 30 daysలో వాళ్ళు ఒక 10 days చేసినా ఐ థింక్ మై జాబ్ ఈస్ డన్. ఎందుకంటే వాళ్ళందరూ చాలా డెంటల్లో ఎవరైనా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ట్రీట్మెంట్స్కి. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయించే ఉద్దేశంతో కాదు, కానీ వాళ్ళకి ఎప్పుడూ ఒక అవేర్నెస్తో ఉండాలి, ఎప్పుడు ఒక రిమెంబరెన్స్ క్రియేట్ చేయాలని వాళ్ళని వి కీప్ ఇన్ టచ్. సో ఆల్ ద డెంటిస్ట్ స్ట్రైవ్ టు గివ్ యూ అ బెటర్ హెల్త్. వీళ్ళు వాళ్ళని కాదండి. సో ప్లీజ్ అప్రోచ్ యువర్ డెంటిస్ట్ అండ్ గెట్ ఎ ప్రాపర్ హెల్ప్. ఎందుకంటే ఓరల్ క్యావిటీ అనేది నాన్ నెగోషియబుల్ పార్ట్. అది మీ హెల్త్, మీ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ ని జడ్జ్ చేస్తుంది. అన్ని పళ్ళు అందం కోసమే కాదు, కొన్ని నవలాడడానికి, కొన్ని అందంగా కనబడడానికి. సో డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ డెంటల్ హెల్త్. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పే సలహా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. మీరు నేను అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి, మీ సలహాలు సూచనలు మన అఖండ హెల్త్ వ్యూవర్స్కి ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్.